అన్నావా అని అంటున్నాడు. బేసికల్లీ ఎవరైనా సినిమాకి హీరో హీరోయిన్ చూడటానికి పోతే నేను విలన్ చూడటానికి మాత్రమే పోతా అన్నా. అంటే దానికి నేను విలనా సైకోనా ఆయన ముద్ర చేసుకున్నాను. హీరో కంటే హీరోస్ కంటే విలన్స్ బాగుంటారు అబ్బా. బాగుంటారు ఇన్ ద సెన్స్ వాళ్ళు ఒక స్టేబుల్ క్యారెక్టర్ తో ఉంటారు. హీరోస్ అలా ఉండరు. వాళ్ళ ముందు వీళ్ళ ముందు హీరోయిజం చూపించుకోవడానికి హీరోస్ అవుతారు. హీరో అంటే ఇంకా విలన్ ప్రేమిస్తాడా? ఇదే పరిస్థితి. అంటే విలన్ ని ప్రేమించేది ఎవరు? మెంటలోనే కదా. మెంటలో పిచ్చో సైకోలో ఉన్న అమ్మాయి ప్రేమిస్తుంది విలన్. మరి ముందు అడుక్కొచ్చి అంటే షార్ట్ గర్ల్ ప్లస్ టాల్ బాయ్ కాంబినేషన్. మరి మరి అదైపోతే నా మాట నీవు నీ అంత హైట్ వద్దు. నా హైట్ వద్దు. నేనే చాలా మా అన్నయ్య హైట్ మా తమ్ముడు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. పక్కన మన తేజ కూడా ఉంది. నేను మొన్నే చెప్పిన ఏం చేంద్ర సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటేస్తుందని చెప్పి. దాని గురించి మన తేజ నాతో కొన్ని డౌట్లు అడిగింది. ఏమని ఆ సినిమా ఎలా ఆడుతుంది, నువ్వు నీకు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు, నువ్వేమైనా పెద్ద హీరోనా, నువ్వేమైనా పెద్ద విలనా, నువ్వేమైనా పెద్ద టానా, నువ్వేమైనా పెద్ద దేవుడా అని రకరకాల మాట్లాడింది. నాకు చాలా కోపం వచ్చింది. నేనేమనలేదమ్మా. నువ్వు నన్ను మొన్న హట్ చేసావు. సారీ చెప్పు మన ఫ్యాన్స్ అందరు. నేను ఎందుకు చెప్పాలి? నేను అసలు ఏమనలేదు. నువ్వు మొన్న ఏమన్నావు? నాకు మెంటల్ అని నాకు పిచ్చి రకరకాల మాట్లాడింది. అదైతే నిజంగానే అన్నా. ఎందుకన్నా సారీ చెప్పు. చెప్పండి సారీ చెప్పు. నార్మల్ గా నేను ఎప్పుడైనా సరే కొంచెం కోపంలో ఉన్న సైలెంట్ గా అయిపోయినా ఏమంటారు తెలుసా, తేజ నీకు మెంటలా, నీకు మెంటలా, నీకు పిచ్చా, బీపీయా, ఇలా నీదేమేదో అంటాడు. మొన్న వీడియో కాల్ లో ఇట్లనే చేసింది అనమాట కొంచెం. అందుకే నీకు మెంటలా, బీపీయా, సైకోనా అన్నా. సరే వస్తున్నావు పాయింట్ లోకి వస్తానా. ఇక 2025 సంవత్సరం కూడా వచ్చేసింది. నీకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు? నేను మన ఛానల్లో లైవ్ ఆన్ చేస్తే నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పైగా అందరూ ప్రతి ఒక్క అబ్బాయి మీద నిన్ను అదే ప్రతి ఒక్క అబ్బాయి నీ గురించి అడిగేదాలు ఒకటాయి. తేజ అయితే పెళ్లి ఎప్పుడైంది అంటే నీ పెళ్లి గురించి అందరూ అడుగుతున్నారు. అంటే నీకు ఎలాంటి అబ్బాయి కావాలి చెప్పు. పర్లేదు చెప్పేసి పర్లేదు. ఎలాంటి అబ్బాయి కావాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అయితే చాలు. జనరేషన్ లో ఎలా ఉన్నా పర్లేదా నీకు అబ్బాయి? హైట్ ఉండాలి ఇంకా అంతే. అబ్బాయి అయితే చాలు. హైట్ ఎంత ఉండాలి? ఎన్ని అడుగులు ఉండాలి? ఎంత ఉండాలి హైట్? నేను ఇంత వస్తే చాలు అబ్బాయి. ఏడదాకా రావాలా? సరే. మరి మొన్న ఏదో మిలిటరీ సంబంధం కావాలన్నా, మరి అదేమైంది? మరి మిలిటరీ వాళ్ళు కూడా హైటే ఉంటారు కదా. మరి ఇప్పుడు మిలిటరీ వాడు కావాలా, బయట ఎవడైనా పర్లేదా? యాక్టర్ అయినా పర్లేదా, ఎవడైనా పర్లేదా? అంటే యాంకర్ అయినా పర్లేదా, కెమెరా మ్యాన్ అయినా పర్లేదా, కెమెరా మ్యాన్ అయినా పర్లేదు, లైట్ మ్యాన్ అయినా పర్లేదు, యాంకర్ అయినా పర్లేదు, ఆర్టిస్ట్ అయినా పర్లేదా? చాలా మంది డౌట్ అక్కడ. అబ్బాయి మంచోడైతే ఏమైంది, ఆ ఇండస్ట్రీలో ఉంటే ఏముంది, ఈ సెక్టర్ లో ఉంటే ఉంది, ఎందులో ఉంటే ఏముంది, అబ్బాయి మంచోడైతే చాలు. కానీ అదిగా తేజ ఓకే కాదు. నువ్వు మొన్న ఏమన్నావు అంటే, అన్నా నాకు మిలిటరీ వాడే కావాలన్నా, నాకు మిలిటరీ వాడే కావాలి, నేను మిలిటరీ వాళ్ళని పెళ్లి చేసుకుంటాను కదా. ఇప్పుడు నువ్వు మిలిటరీ వాళ్ళని పెళ్లి చేసుకుంటావా, ఎవరన్నా కెమెరా మ్యాన్లే అంటే యాంకర్లే లైట్ మ్యాన్లే పెళ్లి చేసుకుంటావా? క్లారిటీ చెప్పాగా నేను. అబ్బాయి మంచోడై ఉంటే చాలు. మరి ఎందుకు ఈ డెసిషన్ చేంజింగ్ చేసి పంపించి నువ్వు ఎవరన్నా ప్రేమిస్తున్నావా? పర్లేదు చెప్పి. లేదు. గుర్తు పెట్టుకోండి, నువ్వు ఎవరన్నా ప్రేమిస్తున్నావా? లేదా? మరి ఎవరిని ప్రేమించుకోవడానికి ఏం జరగకుండా ఈ డెసిషన్ దేని తీసుకున్నావు? అదేంటి, ఎవరైనా ప్రేమించాలేంటి డెసిషన్? అమ్మాయిలు మైండ్లు మారే అంటే కారణంలో ఒకటే, ఎవరైనా ప్రేమిస్తేనే మారుతుంది మైండ్, లేకపోతే మారదు. కాబట్టి మన తేజ మనసులో ఎవరు ఉన్నాడు నాకు తెలుసు. నాకు తెలుసు నీ మనసులో నువ్వు ఎవరు ప్రేమించలేదా? అంటే నువ్వు ఇప్పుడు దాకా పుట్టినప్పుడు ఇప్పుడు దాకా ఎవరు ప్రేమించలేదా? ఎవరిని? మహేష్ బాబు. చూశారు కదా, ఇది మరీ అన్యాయం. ఇది ప్రిన్స్ మహేష్. ఇదే ప్రతి ఒక్కరు తప్పించుకోవాలని చెప్పే సమాధానం లేదు. సరేలే, ఎవరిని ప్రేమిస్తే మనకి ఎందుకులేండి. నేను మ్యాటర్ లోకి వస్తానా. తేజ ఏమైందంటే మొన్న నేను ఫేమస్, నేను మొన్న ఒక రొమాంటిక్ క్యారెక్టర్ చేసా. దాంట్లో నువ్వేమన్నావు? సైకో అంటావా? ఆహా, నీకు ఏ క్యారెక్టర్ ఇచ్చారు అందులో? సైకో క్యారెక్టరా, హీరో క్యారెక్టరా అంటే నువ్వు నన్ను సైకో అన్నావా అని అంటున్నాడు.
బేసికల్లీ ఎవరైనా సినిమాకి హీరో హీరోయిన్ చూడటానికి పోతే నేను విలన్ చూడటానికి మాత్రమే పోతా అన్నా. అంటే దానికి నేను విలనా నేను సైకోనా ఆయనకు ఆయన ముద్ర వేసేసుకున్నాను. అంటే నీకు హీరో కంటే విలన్ అంటే నీకు అంత బాగా ఎక్కేసిదా? క్యారెక్టర్స్ అంటేనే ఇష్టం. అంత ఇష్టమా? చూస్తారు కదండి, దయచేసి అబ్బాయిలందరూ విలన్లు అయిపోండి, హీరోలు అవ్వకండి. ఎందుకంటే తేజకు విలన్ అంటే ఇష్టం అంట, అందరూ విలన్లు అవ్వండి, సరేనా? చూసారు కదా, ఇంకా మన తేజ కోసం అందరూ గంటలు పెంచుకొని ఇంకా ఆహా నాకు తెలుసు విలన్ ఒక్కొక్కడు ఇంకా మటర్లు రేపులు అన్ని చేస్తారు ఇంకా నాకు తెలుసు. సరే అవును, ఒకటౌట్ అంటే విలన్ అంటే ఎలా ఉండాలి అంటే మటర్లు రేపులు చేయాలా లేకపోతే ఎవడన్నా కొట్టాలా, రౌడీ ఉండాలా? మినిమం దాదాపు ఒక 50,000 మంది చెప్పు ఒక విలన్ ఎప్పుడైనా సరే చెప్పు చెప్పు హీరోస్ కంటే విలన్స్ బాగుంటారు అబ్బా. బాగుంటారు ఇన్ ద సెన్స్ వాళ్ళు ఒక స్టేబుల్ క్యారెక్టర్ తో ఉంటారు. హీరోస్ అలా ఉండరు. వాళ్ళ ముందు వీళ్ళ ముందు హీరోయిజం చూపించుకోవడానికి హీరోస్ అవుతారు. ఉంటారు. అదే అది హీరో అంటే ఇంకా నిన్ను కాదు కదా. హీరో అంటే ఇంకా అది సర్లే. అంటే హీరో ఎప్పుడైనా సరే కాస్త హైట్ తక్కువ ఉంటాడు, గ్లామర్ తక్కువ ఉంటాడు, అలాగే కాస్త సేమ్ నీలాగానే అంటే విలన్స్ అయితే హైట్ ఉంటారంటావా? అవును, ప్రతి